తోటకూర టమాటా కర్రీ ఇలా చేస్తే గనక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఉట్టిదే తోటకూర మనం చేసి పెడితే గనక పిల్లలు అస్సలు తినరు కదా. ఇలా టమాటా వేసి మంచిగా అన్నంలో కలిపేసి ఇవ్వండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా పిల్లలు కూడా మంచిగా తినేస్తారు. సో ఇప్పుడు ఈ తోటకూర టమాటా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక పావున్నర వరకు నూనె వేసి దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయాలి. వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకోండి, ఫ్లేవర్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. మనం ముందుగానే తోటకూరని మంచిగా కడిగి ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది తాలింపులో వేసేయాలి. వేసేసి ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అలా మగ్గించుకోండి. మగ్గించే ముందు మనం మూత పెట్టి అలా మగ్గించుకోండి, తొందరగా ఉడికిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి టమాటాలు వేసుకోవాలి. వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీ ఇంట్లో పెద్ద పిల్లలు పెద్దవాళ్ళకి కనుక పెట్టేది ఉంటే మరీ చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలకైతే మటుకి ఇంకొంచెం చిన్నగా కట్ చేయండి. తోటకూర అయినా టమాటా అయినా కూడా. టమాటా ముక్కలు వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిపి తగినంత ఉప్పు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మంచిగా మగ్గిపోతుంది కూర అంతా కూడా. ఆ తర్వాత మూత తీసి ఇందులో కారం, ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుంటే సరిపోతుందండి. మంచిగా కూర రెడీ అయిపోతుంది. తోటకూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది, రైస్లో చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి.